రాష్ట్ర బడ్జెట్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అంకెల గారటిలాగా కాకుండా ఇది వాస్తవిక బడ్జెట్ అని అన్నారాయన. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశానికి శాసనసభ పక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటం సభా మర్యాదను విస్మరించడమే అంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 2,75,891,000 కోట్ల రూపాయల బడ్జెట్ను అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, మీరు అన్నారు మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం అయితే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మోసం చేసిందని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏదైతే ఉందో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన అనేటువంటి అంశాలతో అయితే బడ్జెట్ రిలీజ్ చేసింది. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఇది వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి వాస్తవిక బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత ప్రభుత్వం 2,90,000 పైగా కోట్లు ఎస్టిమేటెడ్ బడ్జెట్లు చూపెట్టారు. వాస్తవానికి ఖర్చు వచ్చేసరికి ఇప్పుడు రివైజ్డ్ దాని ప్రకారంగా 2,24,000 కోట్లకి పరిమితం అవుతుంది. అంటే 66,000 కోట్లు ఖర్చు కావట్లేదు. ఖర్చు కాకుండానే మేము ఇంత ఖర్చు చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా దళిత బంధు కింద ఇంత, లేకపోతే ఇంకో దాని కింద ఇంత, అట్లా ఎన్నికల సంవత్సరంలో అవన్నీ చూపెట్టారు. ఆచరణ వచ్చేసరికి ఖర్చు చేయలేదు. ఆ విధంగా అదేమో హైపు ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్, ఇదేమో రియలిస్టిక్ బడ్జెట్గా మేము భావిస్తున్నాం. మీరు ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు పదవి ప్రమాణ స్వీకార సమయంలో చెప్పారు, అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వారి బాధ్యతలపై కొట్లాడాలని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఆయన ఆరోగ్యం అది నాకు తెలియదు కదా. ఎవరికైనా వచ్చే హక్కు ఉంటుంది, రాకుండా ఉండే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలకి బాధ్యతగా వహించే వాళ్ళు రావాలి. మరి ఆయన ఆరోగ్యం బాగలేదు, మరి దానప్పుడు నేను కామెంట్ చేయకూడదు, అది వ్యక్తిగత. కేసీఆర్ గారు ఇటీవల పార్టీ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ కార్యాలయంలో. అదేవిధంగా నల్గొండలో కూడా ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఆ గైర్హాజరవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రజల పట్ల బాధ్యత లేదనుకోవచ్చా, లేదంటే తన బాధ్యతలను విస్మరించాడు అనుకోవచ్చా? చెప్పలేము. ఆయన ఆలోచన ఏముందో, బాధలో ఉన్నాడా, విచారంలో ఉన్నాడా, లేకపోతే ఇంకొద్ది రోజులు ఆగుదాం అనుకున్నాడా, అన్నీ ఆయన అడగాల్సి నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను? ఆయనే దానికి కరెక్ట్ పర్సన్. రైట్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈరోజు విడుదల చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో అయితే ఉన్నటువంటి ఆదాయం ఎంత, వచ్చేటువంటి మిగులు బడ్జెట్ కాకుండా అదేవిధంగా లోటు బడ్జెట్ కాకుండా రెండు విధాలుగా సమతుల్యంగా అయితే ఈ యొక్క బడ్జెట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ యొక్క బడ్జెట్ ఫలాలను అందించేసి 2024-25 సంవత్సరంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాల ఆకాశిస్తున్నట్టయితే మనతో సాంబశివరావు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.